అమ్మాయి యాలక్కాయలు వేస్తున్నావు ఎందుకమ్మా? ఐస్ క్రీమ్ చేయమన్నావు కదా అందుకని. మరి పంచదార కూడా వేస్తున్నావు ఎందుకు? పంచదార తీపి కోసం. అవునా? ఐస్ క్రీమ్ అయిపోతా నీకు. అదే మరి మిక్స్ ఎందుకు చేసావమ్మా? మిక్స్ చేయకపోతే పొడి కింద చేస్తే బాగుంటుంది. ఐస్ క్రీమ్ పొడి కింద చెయ్యాలి. మరి పెరిగేస్తున్నావు? పెరుగుతోటే చేస్తాను ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే. అదొక వెరైటీ. ఇప్పుడు యాపిల్ ముక్కలు చిన్నగా కట్ చేసి వేస్తున్నాను అనమాట. బాగుంటుందా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదేంటమ్మా జ్యూస్ లాగా అయ్యింది? జ్యూస్ కాదు, ఇది ఐస్ క్రీమ్ చేయమన్నారు కదా. ఐస్ క్రీమ్ మేకర్ వచ్చింది కదా, దాంట్లోకి వేసి అప్పుడు ఐస్ క్రీమ్ చేస్తాను అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెడితే అప్పుడు ఐస్ క్రీమ్ అవుద్ది. స్టిక్స్ ఎప్పుడు పెడతావమ్మా? ఇది నిండిపోని వేస్తాం దానికి కూడా. ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇంకా కరెంట్ ఏం పోదు. కరెంట్ ఎందుకు పోద్ది? ఏం చేస్తున్నావమ్మా? కరివేపాకు తోతున్నాను. ఐస్ క్రీమ్లో వేయడానికి కదా. ఐస్ క్రీమ్లో వేస్తారా కరివేపాకు? అలా ఏమి ఉండదు. ఐస్ క్రీమ్ కరివేపాకు ఐస్ క్రీమ్లో ఎందుకు వేస్తారు మరీని? సర్లే, దున్నేసాక ఏం చేస్తావు? దున్నడం కాదే బాబు, దోస్తున్నాను. మా పిల్లలకి బాగా ఎటకారంగా ఉంది. సరే అయితే దూసేసాక ఏం చేస్తావు? బాక్స్లో పెట్టాలి. బాక్స్లో ఎట్టొద్దంట కదా, కవర్లో వేసి పెట్టాలి. ఇందులో కరివేపాకు పచ్చడి వేసుకోరేంటి? కరివేపాకు పచ్చడి వేసుకుంటారు, పొడి చేసుకుంటారు కూడా. అమ్మా రబ్బలు తీయలేదంటమ్మా. తీసేసాను. కవర్లో పెట్టేసుకోవాలి ఇలాగ. ఇప్పుడు ఎక్కడ పెడతావు ఇది? ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. మమ్మల్ని ఎప్పుడు తీసావమ్మా? మిమ్మల్ని నిన్న తీసాను. ఇది నిన్నటి వీడియో. నిన్న పెట్టాలి అసలు, ఇంకా అందుకని ఇంకా ఈరోజు పెడుతున్నాను అనమాట. నిన్న స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు అప్పుడు తీసాను నేను వీడియో. ఇదిగో ఇంకా పిల్లలు వస్తూ ఉన్నారు కదా. లేట్గా వచ్చిన వాళ్ళు అందరు నేను నుంచో పెడుతున్నారు బయట. ఏంటి ఇలా అందరూ లేట్గా వచ్చిన వాళ్ళ? కాదు, ఇక్కడ ఉన్నారు కదా బ్యాగ్ వేసుకొని. ఇందులో నువ్వు ఎక్కడున్నావు పూస్తా? నేను ఎక్కడ మూలలో ఉన్నాను కనిపించాను. అక్కడ లాస్ట్లో ఉన్నావా? ఇంకో వీళ్ళందరూ డ్రైవర్ లేదు. ఈ అమ్మాయి ఏ క్లాసు? వెళ్ళిపోయింది ఆ పక్కకు. ఇదిగో ఈవిడెవరు? ఈ టీచరేనా? మేడం. నువ్వెక్కడో ఆ చివరిన ఉన్నావా? బస్సులు అడ్డు వచ్చేసి బస్సు వెనకాల కూర్చోవడం కాదు, బస్సులు ఆ పక్కకు ఉన్నదన్నమాట, సైడ్కి. అలా ఏం కదా. దాకున్నావా పూస్తా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఇంట్లోని బెండకాయ టమాటా ఇగురు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇంచుమించుగా చేపల కూర పులుసు ఎలా ఉంటుంది, ఎంత టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుందండి. చేపలు అయితే వెయ్యను, కానీ బెండకాయ అలాగే టమాటా ఇగురండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది.
ఎప్పుడైనా నాకు చేపలు తినాలనిపించినప్పుడు ఇలా బెండకాయ టమాటా ఇగురు ఇలా చేసుకుని తింటానండి. ఎందుకంటే ఇంచుమించుగా చేపల కూర టేస్టే వస్తుంది. చాలా బాగుంటుందండి కూర అయితే. ఇంకా చక్కగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు బాగా ఏగిపోయినాయి కదా, ఇంకా నేను టమాటా ముక్కలు వేసేసుకుంటున్నానండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇంకా ఇప్పుడైతే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా చక్కగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెము జీలకర్ర వేసుకోవాలి. ఇంకా 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కచ్చాబచ్చాగా దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది కూర. అందుకేనండి చెప్పాను కదా, చేపల పులుసు టేస్ట్ వస్తుందండి కూర అయితే. బెండకాయ టమాటా ఇగురు కూడా ఆ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇంకా చాలా మట్టుకి కూర అయితే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకొక నిమిషం పాటు మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత ఇంకా వాటర్ వేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, ఇగురే కదా, అందుకని తక్కువగా వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా మూత పెట్టేసుకోవాలండి. చూడండి కూర చక్కగా ఉడికిపోయింది. బెండకాయ టమాటా ఎగిరండి, చాలా బాగుంటుంది. ఇంచుమించుగా చేపల కూర టేస్ట్ వస్తుందండి కూర అయితే.